హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇది సాటర్డే వీడియో అండి. ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. ఇంతకు ముందు వీడియో నిన్న సండే రోజు వీడియో అప్లోడ్ చేశాను కదా. ఇది పిల్లలు ఎక్కువగా ఉన్నారని చెప్పి ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది ట్రై చేశాను, కామెంట్ బాక్స్ ఆఫ్ అయిపోయింది, అందుకని మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇంకా మిన్నయ్యనైతే ఆ విధంగా రెడీ చేశాను. ఎందుకు అనుకుంటున్నారా? మిన్నయ్య వాళ్ళ స్కూల్లో బోనాల పండుగ చేస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. అందుకని ఆ విధంగా అయితే రెడీ చేసిన, ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పి. ఇంకా లాస్ట్ టైమే ఎల్లో డేకి అయితే నేను చేయలేదు కాబట్టి ఈసారైనా పంపించాలి అని రెడీ చేసి పంపిస్తున్నా. స్కూల్ దగ్గరికి నేను ఆఫ్టర్నూన్ 12 o'clockకి తీసుకెళ్ళడానికని వచ్చిన. అప్పుడు బోనాలు అయితే రెడీ చేస్తున్నారండి టీచర్ వాళ్ళందరూ. పిల్లలు కూడా పోతురాజు వేయడానికని పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా పిల్లల్ని వాళ్ళు డెకరేట్ చేసుకుంటున్నారు. టీచర్స్ వాళ్ళు కూడా పిల్లల్ని డెకరేట్ చేస్తున్నారు. ఇంకా ఈ విధంగా కుండకి పసుపు పూసి కుంకుమ వేయడము ఈ విధంగా ఫస్ట్ టైం నేను చూడడము. అందుకని మీతో కూడా చూపిస్తున్నాను అనమాట. ఇంకా బోనం ఎందుకు చేస్తారు అనేది నాకు తెలిసినంత వరకు అయితే నిన్న వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా అందుకని ఇవాళ అయితే ఏం చెప్పట్లేదు అనమాట. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, నాకు తెలియలేదు కాబట్టి నాకు తెలిసింది ఎంతో కొంత మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఈ విధంగా కుంకుమ జల్లు పెట్టారు కదా, ఇది కొంచెం బాగుంది చూడ్డానికి కూడా. మేమేమో పసుపు రాసి ఓన్లీ బొట్లు మాత్రమే పెడతాము. ఇంకా స్కూల్లో ఈ విధంగా పార్టిసిపేట్ చేయడం, పిల్లలు కానీ ఇట్లా టీచర్స్ ఎంకరేజ్ చేయడము, ఇట్లా ప్రతి ఒక్క ఫెస్టివల్ ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం అనేది మంచిగా అనిపిస్తుంది. పిల్లలకి కొంచెం యాక్టివ్గా ఉంటారు కదా ప్రతి దాంట్లో చేయడానికి కూడా. ఇంకా ఆ విధంగా పిల్లలు ఇంకా టీచర్ వాళ్ళు అందరూ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు బోనాల ఫంక్షన్. రేపు బోనాలు అంటే సండే రోజు బోనాలు కాబట్టి సాటర్డే రోజే చేసుకుంటున్నారు. సండే అయితే స్కూల్స్ క్లోజ్ అవుతాయి, అందులోనూ సండే అందరికీ బోనాలు. ఇంకా సండే వీలు అవ్వదు కాబట్టి సాటర్డే రోజే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ విధంగా సింపుల్గా ఇట్లా డెకరేట్ చేశారనమాట. ఆ తర్వాత పిల్లలకి అంటే ఒక్కొక్క క్లాస్ వాళ్ళకి పిలిచి వాళ్ళకి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా నేను కూడా మిన్నే వచ్చేసాడు కాబట్టి నేను కూడా మిన్నే క్లాస్ వాళ్ళందరిది ఉంది కాబట్టి నేనైతే ఫొటోస్ అయితే తీసుకున్నాను. హయ్యర్ క్లాస్ వాళ్ళైతే ఆఫ్టర్నూన్ తర్వాత బోనాలు ఎత్తుకోవడము, డ్యాన్సులు అట్లాంటివి చేస్తారు. ఇంకా వీళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి మార్నింగే ఆఫ్టర్నూన్ వరకు స్కూల్ ఈ విధంగా ఉంచేసి ఆఫ్టర్నూన్ నుంచి పంపించేస్తున్నారు. చిన్నపిల్లలందరూ చూడండి ఏ విధంగా రెడీ అయినారో, క్యూట్గా అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో ఎంత బాగున్నారంటే వీళ్ళందరూ అంత బాగున్నారు. మంచిగా డ్రెస్సెస్ కలర్ఫుల్గా సూపర్గా ఉన్నారనమాట పిల్లలందరూ. ఇంకా పోతురాజు వేషం కూడా వేశారు కదా, చూడండి ఎట్లా ఉన్నాడో. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే 2 daysగా వెయిట్ చేస్తున్నా, కానీ ఈసారి చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో. కానీ నేను ఊరుకుంటానో చెప్పండి. మా చిన్న తల్లిని కూడా నిల్చోబెట్టి ఫోటో అయితే తీసుకున్నాను. చిన్నామ అయితే ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అనుకోండి. అట్లాంటివన్నీ ఇంకా మిన్నే కొద్దిగా ఇబ్బంది పడతాడు కాబట్టి నేను కనిపిస్తే నేను చెప్తేనే వింటాడు కాబట్టి ఆ విధంగా ఇద్దరిని నిల్చోబెట్టి ఫొటోస్ అయితే తీసుకున్నా. ఇంకా చూసారా ఇక్కడ బాక్సెస్, సౌండ్ బాక్సులు. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మేము ఈవినింగ్ వరకు అయితే ఉండలేదు, ఆఫ్టర్నూనే తీసుకొచ్చేస్తాను కదా, అందుకని జస్ట్ మీతో అయితే చూపిస్తున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. చిన్న వీడియో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి.